వెల్కమ్ టు విజన్ 5 టీవీ. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న రామ్ చరణ్ త్వరలోనే గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సినిమా టీజర్ విడుదల తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని, సంక్రాంతికి రాబోతున్న గేమ్ చేంజర్ సినిమా మొత్తం అందరినీ అంచనాలను తారుమారు చేస్తుంది అనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో గేమ్ చేంజర్తో పాటు చరణ్ తదుపరి సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన వార్తల మీద వార్తలు వస్తూనే ఉన్నాయి. రామ్ చరణ్తో బుచ్చిబాబు రూపొందిస్తున్న ఈ మూవీ ఒక స్పోర్ట్స్ డ్రామా అనే విషయాన్ని ఇప్పటికే మేకర్స్ అనాదరికంగా క్లారిటీ ఇచ్చారు. కోడి రామ్మూర్తి నాయుడును రియల్ బాహుబలి అంటూ ఉంటారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న రామ్మూర్తి నాయుడు జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర సంగతులను తీసుకుని దర్శకుడు బుచ్చిబాబు కథను రెడీ చేయడం జరిగిందంట. రామ్ చరణ్ రామ్మూర్తి నాయుడు పాత్రలో చూపించడం అనేది పెద్ద సాహసం. అయినా దర్శకుడు బుచ్చిబాబు తనపై తనకున్న నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. బుచ్చిబాబు ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక సినిమాను తీశారు. మొదటి సినిమా ఉప్పినతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు భారీ వసూలు సాధించారు. మొదటి సినిమాతోనే కమర్షియల్ హిట్ అందుకున్న బుచ్చిబాబుపై నిర్మాతలు చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే ఆయన ఏది అడిగితే అది ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంట. ఈ మధ్యకాలంలో భారీగా పారితోషికం పెంచిన కారణంగా ఏఆర్ రెహమాన్ను తెలుగు ఫిల్మ్ మేకర్స్ పక్కన పెట్టడం జరిగిందని ప్రచారం జరిగింది. కానీ బుచ్చిబాబు మాత్రం పట్టుబట్టి మరీ రెహమాన్ను ఈ సినిమా కోసం తీసుకువచ్చారు. ఇప్పటికే 2-3 పాటలు ట్యూనింగ్ పూర్తి అయింది. త్వరలోనే రికార్డింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. రామ్ చరణ్ జోడీగా జాన్వీ కపూర్ అయితే బాగుంటుందని అంతా ఆమెను భారీ పారితోషికం ఆఫర్ చేసి మరీ ఎంపిక చేశారంట. దేవర సినిమా విడుదలకు ముందే చరణ్ మూవీలో జాన్వీ కపూర్ ఎంపిక అయింది. అలానే తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతితో పాటు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్తో పాటు ఇంకా పలువురు స్టార్ ఈ సినిమాల్లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. పాత్ర ఏదైనా కథలో ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో స్టార్స్ను సూపర్ స్టార్స్ను ఈ సినిమాలో నటింపజేసి సినిమా స్థాయిని పెంచాలని బుచ్చిబాబు భావిస్తున్నారంట. సీనియర్ స్టార్ హీరోయిన్స్ సైతం ఈ సినిమాలో ఉండబోతున్నారని తెలుస్తుంది. మొత్తానికి బుచ్చిబాబు భారీ స్టార్ కాస్టింగ్స్తో చరణ్ మూవీ స్థాయిని అమాంతం పెంచేస్తారని తెలుస్తుంది.